బీజేపీ నాయకులు చీకోటి ప్రవీణ్ అన్న గారికి వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీజేపీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్ గారిని నర్సరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పట్టణ అధ్యక్షులు బాబీదేవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి అతిథులకు సన్మానం చేయాల్సిందిగా కల్వ మనోహర్ అన్న గారిని, అదేవిధంగా సమ్ము సుధాకర్ అన్న గారిని కూడా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా వచ్చిన అతిథులకు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. సమ్ము సుధాకర్ అన్న, కిషోర్ అన్న పని, నరసింహన్న మీరు ఇక్కడ చూడండి. సుధాకర్ అట్లే కదా, అట్లే కళ్ళ వైపున ఇక్కడ చూడండి. అన్నా అరే కొంచెం అడ్డం అందరూ కూడా దిగాలి. ఇప్పుడు వచ్చినటువంటి అతిథులు కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఈ బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చికోటి ప్రవీణ్ గారు, అదేవిధంగా గౌరవ పెద్దలు, మనకు అనునిత్యం అండగా ఉంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ వస్తున్నటువంటి అన్న ఆచార్య గారికి, అదేవిధంగా మమ్మల్ని ఆహ్వానించిన కౌన్సిలర్ మిత్రుడు అభిలాష్ రెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ, మా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు అందరికి కూడా ఈ నవరాత్రులను పురస్కరించుకొని అందరికి కూడా 2 చేతులు జోడించి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ మన సాంప్రదాయాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం మా సోదరులు చేస్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్వాహకులందరినీ కూడా దయచేసి మన్నించాలి. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కొనసాగిద్దాం ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని. అంతిమంగా మన ధర్మం కోసం, మన దేశం కోసం, జాతి కోసం ప్రతి యువత లోపల ఈ ప్రేరణ కలిగే విధంగా ప్రతి సందర్భాన్ని మనము అందిపుచ్చుకొని మన ధర్మాన్ని మనం కాపాడుకునే దిశలో ప్రయాణాన్ని కొనసాగిద్దామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి సత్కరించినటువంటి మా మిత్రుడు మరొకసారి అభిలాష్ రెడ్డి అండ్ మిత్ర బృందానికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. కల్వకుర్తి పట్టణ ప్రజలకు, హిందూ బంధువులకు ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఏకత్రికమైనటువంటి అంశం ఏంటంటే కీర్తిశేషులు కల్వ నారాయణ గారు ఆ యొక్క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి సూర్యచంద్రులు వారి పేరును చిరస్థాయిగా చేసుకుని ఈ కార్యక్రమాలని ముందుకు నడుపుతున్నటువంటి కల్వ మనోహర్ గారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మీకు అవసరం లేదంటే పోతా, మాకేం అవసరం లేదు. మన హిందూ మన వైశ్యుల ముద్దు బిడ్డ చికోటి ప్రవీణ్ గారు కల్వకుర్తి పట్టణానికి
స్వాగతం సుస్వాగతం. వారితో పాటు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు నల్లమల్ల బిడ్డ పువ్వుల బాలరాజు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు అభిలాష్ రెడ్డి గారు, దుర్గా ప్రసాద్ గారు, నరసింహ గారు, బండల రామచంద్రారెడ్డి గారు, నర్సిరెడ్డి గారు, నెరెడ్ల శేఖర్ రెడ్డి గారు, పురం శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా కృష్ణగౌడ్ గారు, పత్రికా ప్రతినిధులు, బాబీ గారు, మీ అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులని అందించాలని, ఆ దుర్గమ్మ తల్లి దీవెనలతో ఈ దసరా మహోత్సవాలని, బ్రతకమ్మ పండుగలని అత్యంత మహిళలు ఉత్సాహంగా జరుపుకొని కొంత వర్షం కారణంగా కల్వకుర్తిలో ఉన్నటువంటి ఇంకా అనేక అమ్మవారి విగ్రహాలను దర్శించుకొని ఇక్కడికి రావటం కొద్దిగా ఆలస్యమైనటువంటి దానికి మీరందరూ కూడా క్షమించాలని ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ బంధువులు, యువకులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన హిందువుల ముద్దుబిడ్డ చికోటి ప్రవీణ్ గారు ఇక్కడికి రావడం, మనందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడం మనకు అవసరం కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకూడదు. ఈ దేశంలో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ఈ దేశంలో 140 కోట్లు కూడా భారతీయుల భావనతో ఇవాళ హిందూ చైతన్యాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ ఆచారాలని, మన దేవీ దేవతలని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యలో వాడెవడో కంచె ఐలయ్య అని వాడు ఓ మతి తప్పిన ఒక ఉన్మాది వాడు ఉంటుంటేనే వైశ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడతాడు, ఉంటుంటేనే విశ్వకర్మల మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడతాడు. మన దేవీ దేవతలు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, లక్ష్మి, సరస్వతి, దుర్గా వీళ్ళ పైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవాళ మన ధర్మాన్ని అవమానం చేయాలని చూస్తాడు. మనం ఇక్కడ కేవలం బాహ్యమైనటువంటి దాన్నే కాదు, అంతర్లున్నటువంటి మన ఆధ్యాత్మిక భావనని ప్రతి హృదయంలో నింపుకోవాలని, ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఈ నవరాత్రులలో మనం దుర్గామాతని పూజిస్తాం, మనం దుర్గామాతని కొలుస్తాం. ప్రతి ఆడబిడ్డ దుర్గామాత లేక ఆమె యొక్క అస్తిత్వాన్ని మనం కాపాడవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి ఆడబిడ్డని ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఆడపిల్లల యొక్క పాదాలు గడిగి ప్రతి వ్యక్తి నెత్తిపైన చల్లుకోవాలని మన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క వారి జన్మదిన సందర్భంగా, ఈ నవరాత్రుల సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగిందంటే, ప్రతి స్త్రీ ఒక దుర్గామాత, ప్రతి స్త్రీ ఒక సరస్వతి మాత, ప్రతి స్త్రీ ఒక పార్వతీదేవి అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి, వాళ్ళని గౌరవించాలనేటువంటి విధంగా మనం ముందుకోవాలి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మాతాకి మరి కల్వకుర్తి ప్రజలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మరి కల్వకుర్తికి ఎప్పుడు పిలిచినా నాకు మా ఊరు లెక్కనే ఫీల్ అనిపిస్తుంది, నా ఊరికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇక్కడ ఆచారాన్ని ఉన్నారు కాబట్టి. మరి విచ్చేసిన ఆచార్య గారు,
మరి గువ్వల బాలరాజు గారు, మరి ఇక్కడ నన్ను ఆహ్వానించిన అభిలాష్ రెడ్డి గారు, నర్సిరెడ్డి గారు, మరి టెంపుల్ కమిటీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనోహర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి వర్షంలో కూడా మీరు ఉన్నారు, చాలా సంతోషం. మరి తక్కువ మంది ఉన్నారు, మీడియా ద్వారానైనా మన మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ వర్షంలో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇవాళ ప్రతి సంబరాలల్లో హిందుత్వం పెరుగుతుంది. ఎక్కడ చూసినా వేల మంది మరి బతుకమ్మలు కానీ, వినాయక చవితి కానీ, దేవి నవరాత్రులకు కానీ విపరీతమైన హిందుత్వం పెరిగింది. కానీ అది చూసి సంతోషపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు సంతోషపడాలంటే ఏదైనా గుడిపై దాడి జరిగినప్పుడు ప్రతి ఒక్క హిందువు స్పందిస్తే సంతోషపడాలి. మన మతంపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రతి ఒక్క హిందువు స్పందిస్తే సంతోషపడాలి. అసలు సిసలైన పండగ అంటేనే మన ధర్మంపై ఎవడైనా వస్తే కానీ అది తోలు తీస్తేనే మనకు అసలు సిసలైన పండగ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అలా ఎన్నో రకాల కుట్రలు హిందుత్వంపై జరుగుతున్నాయి. లవ్ జిహాద్, ముఖ్యంగా మన సోదరులపై, ఆడపిల్లలపై లవ్ జిహాద్ అనే ఒక అస్త్రము ఈ నా కొడుకులు ప్రయోగిస్తున్నారు. మరి మనము మన సోదరులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత. ఈ లవ్ జిహాద్ పైన అవగాహన ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా గ్రామ స్థాయి, మండల స్థాయి, ప్రతి గల్లీల యువకులు మన సోదరి మండలికి ఒక లవ్ జిహాద్ గురించి మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. లవ్ జిహాద్ ఎట్లా అంటే హిందువుల పేరుతో దొంగ ఐడెంటిటీ కార్డులు చేయించుకొని, ఆధార్ కార్డులు కూడా దొంగ ఆధార్ కార్డులు, వేరే మతానికి చెందిన యువకులు దొంగ ఆధార్ కార్డులు పెట్టుకొని మరి లవ్ జిహాద్ పేరుతో మరి మన అమ్మాయిలపై వలవన్నే ప్రయత్నం చేస్తారు. చాలా శాప కింద నీరు లెక్క పోతుంది. దీనిపై ప్రతి ఒక్కరు అలా చర్చ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక కులాల గురించి కొట్లాడే నాయకులకు నేను ఒకటే చెప్తా, కులాలు కులాలు కులాలని కొట్లాడు పక్కకు పెట్టిన నాయన, మతం ఉంటేనే కులం ఉంటది, మతం లేని కులం ఏంటి నుంచి వస్తుందని నేను అడుగుతున్నా. మొన్న కాశ్మీర్లో ఉగ్ర దాడి జరిగింది హిందువులపై. మరి ఓడొచ్చి మరి నీది ఏ కులం బాబు, నువ్వు రెడ్ అయినవా, నువ్వు కోమటైనవా, నువ్వు బీసీవా, నువ్వు ఎస్సీవా, నువ్వు ఎస్టీవా అని అడగలే, నువ్వు హిందువా కాదా అని చెప్పి హత్య చేసిన సంఘటనలు చూస్తున్నాం. కాబట్టి అలా మనమందరం ఐక్యమత్యంతో, లేకపోతే ఆల్రెడీ భారతదేశంలో 2000 పైచిలుకు మండలాలలో మనం మైనార్టీలైనాం. ఒక ఎదవ వచ్చి నన్ను అడుగుతాడు, మైనార్టీలు అయితే ఏమవుతుంది అన్నా అని. బంగ్లాదేశ్ లో ఎట్లాంటి సంఘటనలు అయినాయో మైనార్టీలు అయితే అట్లాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఈ అన్నిటికీ మనం గట్టిగా నిలబడాలంటే ఐక్యమత్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఇలా హిందువులు చైతన్యం కావాలి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన మన మతంపై వస్తే మాత్రము తీవ్రంగా స్పందించాలి. అవసరం పడితే ఏడికైతే ఆడికి, నేనైతే భౌతిక దాడికి కూడా వెనుకకొని మా మతం మీదకి వస్తాయని చెప్పి సందర్భంగా ఇక గోరక్షణ చేయాలి. ఇవాళ గోరక్షణ చేసే వాళ్ళపై అడ్డగోలు కేసులు. గతంలో ప్రభుత్వము, ఇప్పుడున్న ప్రభుత్వము హిందుత్వం మాట్లాడితే కేసులు. మొన్న నల్గొండలో మాట్లాడితే నాపై కేసులు. మీ కేసులకు ఎవడు భయపడరా? మీరు ఒక్కొక్క కేసు పెడితే నాకు ఒక్కొక్క మెడల్ వచ్చిందని చెప్పి సంతోషపడతా బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఎవరిపైన అక్రమ కేసులు అయితే బెయిల్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళు నాకు ఫోన్ చేయండి, మా ధర్మరక్ష అనే ఒక సంస్థ ఉన్నది, దానికి కాంటాక్ట్ కాండి, మీకు ఉచితంగా మా ధర్మరక్ష సంస్థ తరఫున బెయిల్ ఇచ్చే బాధ్యత హిందూ సోదరులకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అందరు కూడా ఐకమత్యంతో ఉండాలి. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎప్పుడు కల్వకుర్తిలా చీకోటి ప్రవీణ్ అన్న అవసరం ఉంది. కమ్యూనల్ ఇష్యూలు అంటే అర్ధరాత్రి అయినా వస్తా అని చెప్పి గంటలు మీ ముంగట ఉంటా అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి చిటికేసే చీకోటి మా ఆచారాన్న చాలు మస్తు. మా ఆచారాన్న మా ఇంకున్నాడు కాబట్టి భయం లేదు. ఇప్పుడు కొత్తగా బుల్లెట్ దిగింది AK-47 ఇవాళ వచ్చి KTR ఏవేవో మాట్లాడిపోయాడు. ఈయన సంగతి తెలియదు బిడ్డ, ఈ ఏడబెట్టాల్లో ఫిరంగి పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి పొలిటికల్ పార్టీ మీటింగ్ కాదు. కానీ నేను ఒకటే చెప్తా, మేము పొలిటికల్ విషయం మాట్లాడతలేదు. నేను ఒకటే చెప్తా, ధర్మం గురించి పాటుపడే నాయకుడు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మహిళామూర్తులందరూ కూడా మీ బిడ్డలకి, మా సోదరి వాళ్ళకి కొంచెం లవ్ జిహాద్ గురించి చెప్పాలి తల్లి.
అందరు కూడా ఈ యొక్క చర్చ చేయాలి. ఎక్కడ 10 మంది కలిసినా లవ్ జిహాద్ పై చర్చ చేయాల్సిందిగా మనవి చేస్తూ మరోసారి పెద్ద ఎత్తున వస్తా నేను మీ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.